దేని ధరలు పెరిగినా పెరగకపోయినా భూముల ధరలు పెరుగుతూనే ఉంటాయి. జనాభా సంఖ్య పెరిగినంత కాలం భూములకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఏపీ మొదటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఒకటి కాబట్టి అక్కడ ఎప్పుడు భూములకు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఓ విషయాన్ని గమనించింది. ప్రభుత్వ లెక్కల్లో భూముల ధరలు తక్కువగా ఉంటే రియల్ మార్కెట్లో ధరలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ పెద్దగా రావట్లేదనుకున్న సర్కార్ భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచేసింది. యావరేజ్గా 20% ధరలు పెరిగాయి. అర్ధరాత్రి 12 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు వచ్చేసాయి. కొత్త ఛార్జీలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ ధరలు తగ్గాయి, మరి కొన్ని చోట్ల ఎలాంటి మార్పులు లేదు. లోపాలను సరిదిద్దే క్రమంలో ఈ మార్పులు జరిగాయి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భూముల విలువల్లో మార్పులు వచ్చేసాయి. విశాఖ ధరలు బాగా పెరిగిపోయాయి. విజయవాడలో ధరలు 9% దాకా పెరగగా అమరావతి ప్రాంతంలో ధరలు పెంచలేదు. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఛార్జీలను తగ్గించారు. ఏలూరు జిల్లాలో ఏకంగా 15% విలువలు పెరగగా అనకాపల్లి పట్టణంలో స్థిరంగా ఉన్నాయి. కాకినాడలో తగ్గగా అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాలో ధరలు పెరిగాయి.